వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. ఆధ్యాత్మికతతోనే ప్రపంచంలో శాంతి, మానసిక ప్రశాంతత. సిరిసిల్ల కొరుట్ల పట్టణంలో బాబా శత జయంతి వేడుకలలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, బీజేపీ నాయకులు. ఎమ్మెల్యే కాన్వాయ్లో రోడ్డు ప్రమాదం. 5 వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటన. తప్పిన ప్రాణాపాయం. జగిత్యాలలో పంతం నెగ్గించుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అనుచరుడికి డీసీసీ అధ్యక్ష పదవి లభించడంతో సంబరాలు. జగిత్యాలలో చీరలు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. త్వరలో కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదని వెల్లడి. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో కొత్త బాధ్యతలను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం. డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ప్రత్యేక పూజలు. రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీసీ అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్ని కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. భారతదేశంలోనే ప్రథమంగా తెలంగాణలో అన్ని మతాల వారు పండగలను ఘనంగా జరుపుకోవాలని పండగ కానుకలను అందించిన తొలి వ్యక్తి కేసీఆర్. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడి. సత్యసాయి మనుషులలో దేవుడిగా శాశ్వత స్థానం ఏర్పరచుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ఆయన హాజరై మాట్లాడారు. సత్యసాయి మానవ సేవి మాధవ సేవ అని బోధించడమే కాదు, అమలు చేశారు. విద్యా, వైద్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించి చూపించారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన ధైర్యాన్ని అందించారు. 140 దేశాల్లో సత్యసాయి బాబాకు భక్తులున్నారు. వారు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనడం అరుదైన అవకాశం. ఆయన ప్రేమతో మనుషులను గెలిచారు. సేవలతో దేవుడిగా అందరి హృదయాల్లో ముద్ర వేసుకున్నారు. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని సత్యసాయి బాబా నిరూపించారు. ఆయన ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను సత్యసాయి ట్రస్ట్ నెరవేర్చింది. కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్య అందించారు. చివరి దశలో ఉన్న లక్షల మంది పేదలకు సరైన వైద్యం అందించారు. పాలమూరు వంటి వలస జిల్లాకు తాగునీటి సదుపాయం కల్పించారు. అనంతరం జిల్లాతో పాటు తమిళనాడులోనూ తాగునీటి సమస్యను పరిష్కరించారు అని రేవంత్ రెడ్డి అన్నారు. వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం, అరుదైన అవకాశం. బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు, ప్రేమతో మనుషులను గెలిచారు, సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు. మానవులను ప్రేమించాలి, ప్రేమనే గొప్పది, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు. వారు ఉన్నా, వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన, వారి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ మహిళలకు చీరల పంపిణీతో గౌరవం పెంచడంతో పాటు సిరిసిల్ల నేతి కార్మికులకు ఉపాధి మెరుగుపరచడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళా సంఘాలకు చీరలు, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. చిగురు మామిడి, సైదాపూర్ మండలాల్లో కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి, ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసి ఇంటింటికి వెళ్లి మహిళా సంఘాలు బొట్టు పెట్టి చీర పెట్టాలని సూచించారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో 18 సంవత్సరాల పైన ఉన్న మహిళలందరికీ సారే పెట్టాలని సిరిసిల్లాలో తయారైన ఈ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మహిళలందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలని, ప్రభుత్వంపై మీ ఆశీర్వాదం ఉండాలన్నారు. గత 10 సంవత్సరాలుగా మహిళలకు వడ్డీ లేని రుణాలు లేవని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు 0 వడ్డీ రుణాలు అందిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్స్
పెట్రోల్ బంకులు, బస్సులు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంలో మహిళల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు యూనిఫామ్, అమ్మ ఆదర్శ పాఠశాలకు మౌలిక సదుపాయాలు మహిళల ద్వారానే కల్పిస్తున్నామన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలని కోరారు. ఈ మధ్య ఇంటింటికి సర్వే చేశాం. అందులో ఉన్నత స్థానాలు వెళ్ళడానికి కారణాలు ఏంటి అని పరిశీలిస్తే డబ్బు, కులం, మతం ఇవేమీ కాదు. ఎవరైతే గొప్పగా చదువుకున్నారో ఆ కుటుంబాలు ఉన్నత స్థానాలకు వెళ్ళాయని తెలిపారు. చదువుకుంటేనే అవకాశాలు వస్తాయి. అప్పుడే కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానాలకు వెళ్తాయని తెలిపారు. ఈ చీరలు కట్టుకోవడం ద్వారా ఒక బలం, ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నామనే భావన కలుగుతుందన్నారు. మహిళలు ఐక్యంగా ఉన్నప్పుడే విజయాలు సాధ్యం అవుతాయని తెలిపారు. ప్రజాప్రభుత్వం మహిళా సాధికారత దిశగా మహిళలు పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి సారే పెట్టాలి, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా మన సిరిసిల్లలో నేర్చినటువంటి మహిళా సంఘాలు నిర్ణయించినటువంటి డిజైన్ మేరకు ఈ చీరల్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీని మొన్న మన ఉక్కు మహిళ ఇందిరమ్మ జయంతి రోజు నుంచి ప్రారంభించినాం. ఇవాళ చిగురుమామిడిలో ఇస్తా ఉన్నాం. ఇవాళ మండలంలో ఉన్నటువంటి మహిళా గ్రామ సమైక్యాలు అన్ని కూడా కలిపి ఇంటింటికి వెళ్లి ఈ చీరల్ని వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేమేంత విశ్వాసం ఉంది, ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఐక్యంగా అందరూ కూడా మంచి ఆలోచనతో ముందుకు పోవాలి, మీ ఆశీర్వచనం ప్రభుత్వం మీద ఉండాలనే ఆలోచనతో కార్యక్రమం చేస్తా ఉంది. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి. డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపో మాపో అరెస్ట్, జైలుకు వెళ్లక తప్పదని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి చీరలు పంపిణీ చేసిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ తీరు, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వైఖరిపై మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని విమర్శించారు. బావబామర్దులకు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, ప్రజలు మార్పు కోరి ఇందిరమ్మ రాజ్యం రావాలని 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం మాదే అని గొప్పలు చెప్పిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. 5 లక్షల కోట్లు కుంభకోణం అని అబద్ధాలు పలికే బావబామర్దులు వారి స్వంత మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారని, వాస్తవాలు ఉంటే ముందుకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొల్లగొట్టి కనీసం 1వ తారీఖు జీతాలు ఇవ్వని పరిస్థితికి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నాయకులు తీసుకువస్తే రేవంత్ ప్రభుత్వం నేడు ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చి అన్ని సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. అబద్ధాలు మాట్లాడితే ఎవరు ఊరుకోరని హెచ్చరించారు. ఆమోదం లేదు, క్యాబినెట్ ఆమోదం అనే మాట మాట్లాడుతున్న హరీష్ రావు, మాట మాట్లాడుతున్న కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మొత్తం మీడియా, సగం మీడియా వాళ్ళ పరిధిలో ఉన్నది. వాళ్ళకి సోషల్ మీడియా యూనివర్సిటీ ఉన్నది. రేపు మాపు అరెస్ట్ అవుతాడు. ఈ అరెస్ట్ అవుతా అంటే ఏదో ఒకటి తెరదించాలి. డైవర్షన్ పాలిటిక్స్ అని అంటే మనిషి యొక్క సైకాలజికల్ డైవర్షన్ చేస్తాడు. ఇది కొత్త కథ తప్ప ఎవరండి ఇలా క్యాబినెట్లో మంత్రిగా నేను బాధ్యత గల మంత్రిగా ఇట్లా చేస్తామండి. ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తామండి. రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి ఆర్థిక సంక్షేమం సృష్టించి భారతదేశంలోనే ప్రథమంగా తెలంగాణలో అన్ని మతాల వారు పండగలను ఘనంగా జరుపుకోవాలని, పండగ కానుకలను అందించిన తొలి వ్యక్తి కేసీఆర్ అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్లోని స్వశక్తి మహిళా భవన్లో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ పండుగల ప్రత్యేకతను చాటి చెప్పేలా బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలను, రంజాన్ పండుగకు ముస్లింలకు బట్టలను, అదేవిధంగా క్రిస్టమస్ పండుగకు క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేసిన ఘనత కేసీఆర్దేనని గుర్తు చేశారు. అందరూ
పండుగలకు కొత్త బట్టలు కొనుక్కొని వేడుకలు జరుపుకోలేరని భావించి అలాంటి వారి కోసం కొత్త బట్టలను పంపిణీ చేయడం ఆనాడు కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పండగ వచ్చినా ప్రజలు కొత్త బట్టలు కట్టుకొని సుఖ సంతోషాలతో పండగలు జరుపుకోవాలని భావించి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొనసాగించడం సంతోషదాయకం అన్నారు. తోబుట్టువుకు సారె పెట్టిన విధంగా భావిస్తున్నామని చాలా సంతోషంగా ఉందన్నారు. ఈరోజు ఒక అన్న అక్క చెల్లెలకు ఆడబిడ్డ సారె పెడతారు. ఎప్పుడు పెడతారు? అయితే రాకెట్ల పొన్నాకన్నా ఎవడు ఇంట్లో ఓడి బియ్యం పోసుకున్నప్పుడు అన్న ఆ రోజు కూడా అన్న ఏ చీర పెడుతున్నా చూస్తుంది కదా, ఆ చీర విలువెంతో అడగదు. అన్న ఏది పెట్టినా దూరంగా సారెలాగా భావిస్తుంది. అందుకే ఆ సాంప్రదాయాన్ని భారతదేశంలో ప్రప్రదంగా తెరలేపింది కేసీఆర్ గారు. ఆ రోజు కూడా కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా దసరా పండుగకు బతుకమ్మకు అందరూ ఆడబిడ్డలు కూడా బతుకమ్మ ఆడుకోవాలనుకుంటారు. కానీ కొత్త చీర కట్టుకోవాలని, కొత్త చీరతోటే ఆడుకోవాలని అనుకుంటారు. కానీ తెలంగాణలో ఆర్థిక ఇబ్బందితో కొన్ని పండుగలకు కొంతమంది చీరలు కొనుక్కునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆడబిడ్డలు వారు సొంత ఖర్చులతో కూడా కొనుక్కోలేకపోతే ప్రభుత్వమే ఒక సోదరుడిగా భావించేసి ఆ రోజు ప్రప్రదంగా దసరా బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సారె పెట్టేది సాంప్రదాయంతో మొదలై తర్వాత ముస్లిం సోదరులు కూడా, ముస్లిం సోదరీమణులు కూడా మా పండుగకి ఇవ్వని చెప్తే రంజాన్ కూడా తోఫా కింద కూడా వాళ్ళకి ఇవ్వడం, తదనంతరం క్రిస్టియన్ సోదరుడంగా మాకు కూడా తోఫాలు ఇవ్వని చెప్తే ఆ రోజు కూడా క్రిస్మస్ సోదరు కూడా క్రిస్మస్ కూడా ఆ రోజు క్రిస్మస్ కూడా వాళ్ళకు బట్టలు పెట్టే సంస్కృతి భారతదేశంలో ప్రప్రదంగా తెరలేపింది కేసీఆర్ గారు. అంటే తెలంగాణ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ స్ట్రీట్లో నూతనంగా ఏర్పాటు చేసిన బిఎం డయాగ్నోస్టిక్ సెంటర్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి డయాగ్నోస్ సెంటర్ను ప్రారంభించి నిర్వాహకులను గంగుల కమలాకర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ సుంకే అన్వేష్ కుమార్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర రాజశేఖర్, సుడా మాజీ డైరెక్టర్ నేతి రవివర్మ, బీఆర్ఎస్ నాయకులు పబ్బాతి శ్రీనివాస్ రెడ్డి, మిడిదొడ్డి నవీన్, డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల మాజీ మంత్రి జీవన్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించుకోవడంలో సఫలమయ్యారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరుడు గాజంగి నందయ్య ఎంపికయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి తన అనుచరుడు నందయ్యకు లభించడంతో సంబరాలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్ష పదవి లభించిన నందయ్య జీవన్ రెడ్డికి పాదాభివందనం చేసేందుకు యత్నించగా జీవన్ రెడ్డి వద్దని వారించారు. నందయ్యకు పూల బొకే అందించే శాల్వాతో సత్కరించారు. పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు తప్పక లభిస్తుందని జీవన్ రెడ్డి తెలిపారు. నందయ్యకు డీసీసీ అధ్యక్ష పదవి రావడంలో తన ప్రమేయం లేదని అధిష్టానం అన్ని పరిగణలోకి తీసుకొని నందయ్యకు జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు అప్పగించిందని ప్రకటించారు. అందరి సహకారంతో పార్టీని పటిష్టం చేసి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకునేలా కృషి చేస్తానని నందయ్య తెలిపారు. లంచం అడిగితే రోకలి బండతో కొట్టండి అని కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం సాయంత్రం మెట్పల్లి పట్టణ మండలానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోటాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారుల నుండి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఎవరైనా డబ్బులు అడిగితే నిలదీయాలని కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సూచించారు. ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు వసూలు చేస్తున్నారని, వరుస ఫిర్యాదులు వస్తున్నాయని, నాయకులైన అధికారులైన సిబ్బంది అయినా వారు ఎవరైనా కూడా డబ్బులు అడిగితే రోకలి బండతో కొట్టండి ఆయన లబ్ధిదారులకు సలహా ఇచ్చారు. ఎవరైనా మీపైన కేసులు పెడితే మీ వంతుగా నేనే జైలుకు వెళ్తానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా నాకు కాల్ చేయాలని ఎమ్మెల్యే సంజయ్ సూచించారు. నిరుపేదల సొంతింటి కల సహకారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇలాంటి పథకాల్లో దళారులు డబ్బులు అడగడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అది కేసీఆర్ గారు చేసిన గొప్ప పని. ఎవరికి అర్థం కాలేదు. కేసీఆర్ ఏం చేసిండు?
మధ్యలో ఒక మంచి వస్తే మళ్ళీ చాపుతారని డైరెక్ట్ నీ బ్యాంకు వేయడం మొదలుపెట్టింది. ఏది ఇచ్చినా నీ బ్యాంకుకు రావాలి, మధ్యలో ఎవరు రావద్దు. ఈ మధ్య నాకు షికాయత్ వస్తుంది మళ్ళీ, ఇందిరం మిల్లుకు ఒక రేట్ అట, దాని పేరు ఇంకోటి మన రేషన్ కార్డుకు ఒక రేట్ అట. మీ కొడుకుని దండం పెట్టి కోరుతా ఉన్నా, ఇది రానియకండి, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అది మన హక్కు, మీకు ధర్మంగా వచ్చేది. మీకు రూపాయి ఎవడైనా అడిగితే, ఎవడైనా రూపాయి అడిగినా ఈ ముచ్చట మంచిగా రోగలు ఉండదు మన ఇంట్లో. రోగల బండి ఉందా అందరి లేదా? ఇంకా తీసేసారు, గ్రైండర్ పెట్టేది అందరూ. రోగల బండి ఉన్నది కదా, ఆ రోగల బండి తీసి మన తల మీద కొట్టి నా పేరు చెప్పుర్రి, నేనే స్టేషన్ జైలుకి నేను పోతా, నా పేరు చెప్పుర్రి. అర్థమైందా చెప్పి మీకు? మీ కొడుకులకే చెప్తున్నా, దేనికి ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం. పుట్టపర్తి సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు సిరిసిల్లాలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా యువజన అండ్ క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకల సందర్భంగా చిత్రపటానికి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రామ్దాస్, ఈడీఎస్సీ కార్పొరేషన్ స్వప్నజ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పుట్టపర్తి సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవా కార్యక్రమాలను కొనియాడారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా రెండవసారి ఎంపికైన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పార్టీ శ్రేణుల సంబరాలు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ రెండవసారి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం రాజ్ ఠాకూర్ను డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఠాకూర్ జిల్లా అధ్యక్షులు ఎంపిక కావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్ష పదవికి 25 మంది పోటీ పడగా ఏఐసిసి పరిశీలకులు అభిప్రాయాలను సేకరించి రాజ్ ఠాకూర్ పేరును అధిష్టానానికి పంపించారు. అటు పిసిసి సైతం మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సూచనలతో ఏకాభిప్రాయంతో రాజ్ ఠాకూర్ జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేయాలని సూచించారు. రెండవసారి రాష్ట్ర డీసీసీ అధ్యక్షులుగా ఎంపిక కావడంతో జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునేలా క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. 20 రోజులైంది అంటే మేము ముందు 10 రోజులు సామాన్ దగ్గర అన్నా సరే చూడండి సార్ అన్నా రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీసీ అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్ నియమితులు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం 16 మంది పోటీ పడ్డారు. ఏఐసిసి పరిశీలకులు పిసిసి సూచనలతో చివరకు సంగీతం శ్రీనివాస్కు డీసీసీ అధ్యక్ష పదవి లభించింది. సంగీతం శ్రీనివాస్ డీసీసీ అధ్యక్ష పదవి కట్టపెట్టడంతో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు. శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందోత్సవాలతో ఎత్తుకొని ఊరేగించారు. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి జిల్లాలో పార్టీని పటిష్టం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకునేలా కృషి చేస్తానని సంగీతం శ్రీనివాస్ తెలిపారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడియాల మండలం పూడూరు గ్రామ శివారులో శనివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. కొండగట్టు దర్శనం కోసం వెళ్తున్న చొప్పదండి ఎమ్మెల్యే కాన్వాయ్ వెనుక ప్రయాణిస్తున్న అనుచరుల వాహనాల్లో ప్రమాదం జరిగింది. కాన్వాయ్ వెనుక వస్తున్న అనుచరుల వాహనం ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొనడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అనంతరం వరుసగా వెనుక వస్తున్న మరిన్ని వాహనాలు ఒకదానికొకటి గుద్దుకోవడంతో మొత్తం 5 వాహనాలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. చిన్నపాటి గాయాలు కూడా ఎవరికీ కలగలేదు. అయితే వాహనాలకు స్వల్పంగా నష్టం జరిగినట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే స్థానికులు కాన్వాయ్ సిబ్బంది సహాయక చర్యలు అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. వేగం ఓవర్టేక్ల విషయంలో మరింత జాగ్రత్తలు అవసరమని అధికారులు సూచిస్తున్నారు. కుకట్పల్లిలో ఉంటాం. ఎటు వెళ్తున్నారు మీరు? ఇటు
మేము హైదరాబాద్ నుంచి నైట్ జగిత్యాల వచ్చామన్నా. జగిత్యాలలో స్టే చేసి మార్నింగ్ మ్యారేజ్కి వెళ్తున్నాం కరీంనగర్ వెళ్తున్న సమయంలో వీళ్ళు కాన్వేలో కదా కొంచెం ఉడుకుంటది కదా, అట్లనే రైట్కి తిప్పిండు మనోడు ఓవర్టేక్ చేస్తుంది అనుకో ఎన్కోడు స్పీడ్ వచ్చేసరికి మనం గుద్దేస్తే మనోడు ఎన్కోడు గుద్దిండు అని చెప్తుండు. నీకు ఆఫ్ కెమెరా కూడా నేను ఆ లేడీ గారితో చెప్పిస్తాను, నేను ఏమన్నాడు ఆపోజిట్ మీరే వచ్చి గుద్దిరా అని చెప్తుండు. సార్ కొండగట్టు దర్శనం కూడా చూపిస్తాం కావాలంటే. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా రెండవసారి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎంపిక కావడంతో గోదావరి కనిలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. యైటింగ్ లైన్ కాలనీలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్ల పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు మారెల్లి రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సేవలను అధిష్టానం గుర్తించి రెండోసారి అధ్యక్షుడిగా నియమించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రెండవసారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వడం సంతోషకరమన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పెద్దలు శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచన మేరకు ప్రతి ఒక్క కార్యకర్త చేయాలని, రానున్న రోజుల్లో అధిష్టానం పెద్దల సహకారంతో ఉన్నతమైన స్థానంలో రాజ్ ఠాకూర్ ఉండాలని అభిప్రాయపడ్డారు. వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అఖండ విజయం, భారీ ఎత్తున మెజార్టీతోని ఎంపీ ఎలక్షన్ అయితేనేమి, ఎమ్మెల్సీ అయితేనేమి, ఎమ్మెల్యేనైతేనేమి ప్రతి అభ్యర్థి విజయంలో కీలకంగా పోషించినటువంటి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న గారికి మరొకసారి డీసీసీ అధ్యక్షుడు ఇవ్వనేది యైటింగ్ లైన్ కాలనీ పక్షాన హర్షాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు దైవ సమానులు అయినటువంటి శ్రీధర్ బాబు గారి సలహా మేరకు వారి ఆశీర్వాదంతో పూర్తి స్థాయిలో రాజ్ ఠాకూర్ అన్న గారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో ఘర్షణ కలకలం సృష్టిస్తోంది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో పెళ్లి వేడుకలో వీడియోగ్రాఫర్పై దాడి చేశారు. వధువు బంధువులు ఈ రోజు క్షమాపణ చెప్పిస్తామని పిలిచి మళ్లీ దాడికి పాల్పడ్డారని వీడియోగ్రాఫర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మాల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మేడిపల్లి సత్యం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన ఈవో శ్రీకాంతరావు, అర్చకులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. పురోహిత పద్ధతిలో ప్రత్యేక అభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న సత్యం జిల్లాలో శాంతి సమృద్ధులు నెలకొనాలని, తనపై ప్రజలు ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పనిచేయడానికి శక్తి ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో ఆయనకు అనుచరులు, కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలుపుతూ ఘనస్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన మేడిపల్లి సత్యం మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుడిగా వచ్చిన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తా, జిల్లా అభివృద్ధి, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా అని వెల్లడించారు. కొండగట్టు ఆలయంలో పూజలతో తన కొత్త బాధ్యతల ఆరంభం మరింత శుభ ఫలితాలను ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చొప్పదండి నియోజకవర్గాల ప్రజల ఆశీర్వాదం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయంతో డీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన నిరంతరం ప్రజల సమస్యల కోసం, అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం, జిల్లా ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని, నా నియోజకవర్గం సంబంధించి అభివృద్ధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా దూసుకెళ్తామని చెప్పి నా నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు మరియు నాయకులందరికీ, మరీ ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొండగట్టు అంజన్న స్వామి ఆశీస్సులు ఎప్పటికి కూడా మన మీద ఉండాలని చెప్పి, కొండగట్టు అంజన్న స్వామి ఆశీర్వాదంతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి కులతూగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడానికి ఇవాళ కొండగట్టు అంజనాన్ని దర్శించుకోవడం జరిగింది. కొండగట్టు అంజన ఆశీర్వాదంతో ప్రజలందరూ బాగుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిఐటియు నాయకులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ల గెజిట్ నోటిఫికేషన్ పత్రాలను దగ్ధం చేశారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ యాజమాన్యాలకు ప్రయోజనం చేకూర్చడానికే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందంటూ ఆరోపించారు. విడుదల చేసిన లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భారత కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే విధంగా
కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ల నోటిఫికేషన్ గెజెట్ను వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జీవో కాపీల దగ్ధము నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో అంజిరెడ్డి మాట్లాడుతూ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ నడిచినప్పుడు గతంలో 10,000 ఎకరాల్లో చెరుకు పండించేవారని 2,000 నుండి 3,000 మంది పనిచేసేవారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి తప్పించుకు తిరిగారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టక ముందు ఫ్యాక్టరీని తెరిపిస్తామని మాట ఇచ్చారని, గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంతం నుండి కామారెడ్డి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తీసుకెళ్లడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ నష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. చెరుకును లేబర్తో కట్ చేయిస్తే రైతులకు అధిక భారం పడుతుందని, చెరుకుకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఎప్పుడు రైతులకు బోనస్ ఇవ్వలేదని, మహారాష్ట్ర తరహాలో చెరుకు కటింగ్ మిషన్ ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు అందుబాటులో ఉంచాలని ఆయన అన్నారు. టోల్ గేట్ల భారం తగ్గించేందుకు నేను అధికారులతో మాట్లాడి ఇబ్బంది కలగకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. చెరుకు మీద ఆధారపడి ఉన్న రైతుల కోసం వెంటనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పార్టీని ప్రైవేట్ పరం చేశారు. మీరే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకొని రైతులకు అందుబాటులోకి తేవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు, జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, సుఖేందర్ గౌడ్, నరేందర్ రెడ్డి, దొనికెల నవీన్, బొడ్ల రమేష్, గుంటుక సదాశివ్ తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ స్టే వేసిన తర్వాత 82లో ఇది ప్రొడక్షన్ రావడం జరిగింది. 82 నుండి టోటల్ గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఇది. గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీలో సుమారు దాంట్లో ఒక 2,500 నుంచి 3,000 మంది పనిచేస్తూ ఉండే. రైతులందరూ ఈ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న సపరేట్ చేసిన జిల్లా కాకుండా నిజామాబాద్ జిల్లా నుంచి ఆర్మూర్ చైనా, తర్వాత మన ఇక్కడ పక్కకు జిల్లా అయిన మంచిర్యాల జిల్లా నుంచి అయినా చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి చెరుకు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రాంత రైతులు ఏవైతే ఉన్నారో ప్రతి రైతు ఏంటంటే గతంలో ఏదైతే బండ్ల మీద తీసుకొచ్చి తర్వాత తన సొంత ట్రాక్టర్ మీద ట్రాన్స్పోర్ట్ లేకుండా తీసుకొచ్చి ఇక్కడ చెరుకు రైతులు ఇవ్వడం జరుగుతుంది. ఇదే 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆధ్యాత్మికతతోనే ప్రపంచంలో శాంతి, మానసిక ప్రశాంతత. సిరిసిల్ల కొరుట్ల పట్టణంలో బాబా శత జయంతి వేడుకలలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, బీజేపీ నాయకులు. ఎమ్మెల్యే కాన్వాయ్లో రోడ్డు ప్రమాదం, 5 వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటన, తప్పిన ప్రాణాపాయం. జగిత్యాలలో పంతం నెగ్గించుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి, అనుచరుడికి డీసీసీ అధ్యక్ష పదవి లభించడంతో సంబరాలు. జగిత్యాలలో చీరలు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, త్వరలో కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదని వెల్లడి. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో కొత్త బాధ్యతలను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం. డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ప్రత్యేక పూజలు. రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీసీ అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్ని కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. భారతదేశంలోనే ప్రథమంగా తెలంగాణలో అన్ని మతాల వారు పండగలను ఘనంగా జరుపుకోవాలని పండగ కానుకలను అందించిన తొలి వ్యక్తి కేసీఆర్. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.